బాలుని నిలదీసిన సత్యానికి నిజం చెప్పడంతో చాటుగా విన్న మీనా, బాలుని క్షమాపణ అడిగిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ఎలా జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. సత్యం అయితే ఇంకా కాఫీ తాగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రభావతి అయితే వచ్చి కూర్చుని, ఏ మీనా, కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. ఏ మీనాయే పెట్టాలా, నువ్వు వెళ్ళి పెట్టుకో, ఏ మీనా పని మనిషి అనుకుంటున్నావా అని చెప్పేసి సత్యం అయితే ప్రభావతిని అంటాడు. ఇక ఏ మీ కోడలు పెట్టదా, మీకు మాత్రం ఇస్తుందా, నాకు ఇవ్వదా టీ కాఫీ అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. ఇప్పుడే కొట్టు దగ్గరికి కస్టమర్స్ వచ్చారని చెప్పేసి కొట్టు దగ్గరికి వెళ్ళింది, నువ్వు పెట్టుకో అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు. ఇక ప్రభావతి అయితే ఓహో, దీనికి కొట్టు ఎప్పుడు మూస్తుంది ఏంటో, కొట్టుకి 24 గంటలు కొట్టు దగ్గర ఏడుస్తుంది అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉండగా ఇంకా సత్యానికి అయితే కోపం వచ్చి, నీకు ఇంకో 2 కోడళ్ళు ఉన్నారు కదా, ఆ 2 కోడల్లో ఎవరో ఒకరిని పెట్టమను, లేకపోతే నువ్వు పెట్టుకో, అంతేగాని కొట్టు దగ్గరికి వెళ్ళొద్దంటావేంటి, ఇంకా 24 గంటలు సాగరి చేయడానికి తను ఏమన్నా పని మనిషి అంటుకుంటున్నావా, మన ఇంటి కోడలు, అది బుర్రలో పెట్టుకో నువ్వు అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఎప్పుడు చూసినా దాన్ని వెనకేసుకుని రావడమే తప్ప ఏనాడైనా నాకు వెనకేసుకువచ్చారా, చి, నా కాఫీ నేనే పెట్టుకుంటాను అని చెప్పేసి లేస్తుంది ప్రభావతి అయితే. ఇంకప్పుడే అక్కడికి మనోజ్ అయితే పైనుంచి దిగుతాడు. అదేంట్రా మనోజ్, పైనుంచి వస్తున్నావేంటి, ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి అయితే మనోజ్ని. ఇక మనోజ్ అయితే అదేం లేదమ్మా అని చెప్పేసి అయితే ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు మనోజ్. ఏవండి, అదేంటి వీడు పైనుంచి వస్తున్నాడు, ఏదన్నా గొడవ జరిగిందంటారా, గొడవ జరిగితే కన్నా అలా పైన విడివిడిగా పడుకుంటారు, అలాంటిది పైన పడుకున్నారంటే ఏమన్నా అయిందంటారా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే సత్యంకి అయితే చెప్తూ ఉంటుంది. సత్యం అయితే, అబ్బా ప్రభావతి, నీకెందుకు, వాళ్ళ మధ్యలో 190 ఉంటాయి, నీకు నిన్ననే చెప్పాను, అయినా సరే మళ్ళీ మొదటికి వచ్చావు, ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారులే, ఇప్పుడు నువ్వు తలదూర్చడం అవసరం అంటావా అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు. ఇక మనోజ్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఏంటి, నాతో మాట్లాడవా, అయినా అనవసరంగా జాబ్ చేశాను అని చెప్పేసి అయితే మనోజ్ అయితే రోహిణిని అంటాడు. ఏంటి, ఇప్పుడు నువ్వు జాబ్కి వెళ్ళి మానేసింది కూడా నా మీదే పెడుతున్నావా, నన్నే అంటున్నావా అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది. నేను నిన్ను ఒక్కదాన్ని అనట్లేదు, చేసిన దాంట్లో నువ్వు కూడా ఒక కారణం అని చెప్తున్నాను అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు. ఏంటి మనోజ్, నువ్వు జాబ్ మానేసి నువ్వు ఇలా ఖాళీగా కూర్చుని నా మీద అంటావేంటి నువ్వు, అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది. ఇక మనోజ్ అయితే, నా బాధ నువ్వు ఎప్పుడు అర్థం చేసుకో రోహిణి, నేను ఇన్ని రోజులు జాబ్ చేశాను, కష్టపడి అక్కడ పని చేశాను, నాకు ఇష్టం లేకపోయినా చేశాను, అది నీ కోసం, నీ పరువు నిలబెట్టడం కోసం ఏదో జాబ్ తెచ్చుకోమన్నావని అక్కడ చేశాను, సాయంత్రం లోపల నా పరువు నిలబెట్టాలని నువ్వు మాట తీసుకున్నావు కాబట్టి ఆ జాబ్లో జాయిన్ అయ్యాను, అసలు నేను ఏ జాబ్ చేస్తున్నాను నీకు తెలుసా అని చెప్పేసి పక్కకైతే వెళ్ళిపోతాడు మనోజ్. ఏంటి మనోజ్, ఏ జాబ్ చేసావు, చెప్పు చెప్పు అని చెప్పేసి రోహిణి అయితే అడుగుతుంది. నేను ఒక హోటల్లో వెయిటర్ జాబ్ చేశాను తెలుసా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఇంకా రోహిణి అయితే షాక్ తల చూస్తూ ఉండిపోయి, ఏంటి వెయిటర్ జాబ్ చేసావా, అయినా నీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చేయమని చెప్పాను కానీ నీకు ఇష్టం వచ్చిన జాబ్ చేయమని చెప్పలేదు మనోజ్ నేనైతే అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది. నాకేమైనా తెలివితేటలు లేవనుకున్నావా, నాకు అంత అర్థమని అనుకున్నావా, నా క్వాలిఫికేషన్ జాబ్ దొరికితే నేనే చేస్తాను కదా, సాయంత్రం కల్లా జాబ్ కావాలి అంటే ఎవరిస్తారు, ఇప్పుడే బోల్డ్ మంది ఎక్కువైపోయారు, అన్న జాబ్ కావాలని చెప్పేసి నువ్వే కదా, జాబ్ ఉండాలి సాయంత్రం కల్లా జాబ్ తెచ్చుకో అని చెప్పావు కాబట్టి ఇంకేదో జాబ్లే అని చెప్పేసి వెయిటర్ జాబ్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు ఇలా అంటావేంటి రోహిణి నువ్వు అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు. ఇక రోహిణి అయితే, ఇది కూడా నా మీదే చేస్తున్నావా, సరే నీ ఇష్టం, ఏ జాబ్ చేస్తావా చేసుకో, నాకైతే సంబంధం లేదు, నువ్వు ఏ జాబ్ చేసుకున్నా నాకేం పర్వాలేదు, ఈసారి నువ్వు చేసిన ఖాళీగా ఉన్నా నేను పట్టించుకోను అని చెప్పేసి రోహిణి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మనోజ్ తోటి. అప్పుడే ఇంకా ప్రభావతి అయితే రోహిణి వాళ్ళ తలుపు అయితే కొడుతుంది. దీంతో రోహిణి అయితే తలుపు తీసి, ఏంటంటే ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇక ప్రభావతి అయితే, ఏంటమ్మా నీకు వాడికి ఏమైనా గొడవ అయిందా, వాడు పైన పడుకున్నాడు అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి రోహిణిని. ఇక లేదత్తయ్య, అలాంటిది ఏం జరగలేదు, ఏం లేదు, కొంచెం రాత్రి లేటుగా పడుకున్నాను, తలనొప్పి వచ్చింది, ఇక మనోజ్ కూడా పైన పడుకుంటానంటే పైకి వెళ్ళి పడుకున్నాడు, నేను మీనా శృతి అయితే మాట్లాడుకుని పడుకున్నాం అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారా, అలా జరగకూడదే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంకా రోహిణి అయితే, సరే అత్తయ్య నేను వెళ్తాను ఇంకా అని చెప్పేసి అయితే వెళ్దాం అనుకుంటే, అదేంటమ్మా రాత్రి మీ ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు నన్ను కూడా పిలవలేకపోయారా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అడుగుతుంది. అంటే మీరు పడుకున్నారా ఆంటీ, ఇంకా ఇద్దరిలో ఉన్నప్పుడు మధ్యలో లేపడం ఎందుకు అని చెప్పేసి ఇంకా లేపలేదు అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది. సరేనమ్మా మీరేం గొడవ పట్టలేదు కదా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే తలుపు వేసుకుంటుంది. ఏంటండి ఏదో జరుగుతుంది కానీ వీళ్ళెవరు నిజం చెప్పట్లేదు నా దగ్గర అని చెప్పేసి అయితే సత్యం దగ్గరికి అయితే వెళ్ళి అంటుంది ప్రభావతి.
నీకు చెప్పానా చెప్పానా ఎందుకో మధ్యలో దూరుతూ ఉంటావు, వాళ్ళు చూసుకుంటారు, నీ పన్ను చేసుకో అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు. ఇక అప్పుడే బాలు అయితే కిందకి వస్తాడు. ఏరా బాలు, పొద్దున్న వాకింగ్కి వెళ్ళినప్పుడు చూసాను నీ కార్ అక్కడ లేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతాడు సత్యం బాలుని. అదేం లేదు నాన్న, కార్ రిపేర్ వచ్చింది అందుకని చెప్పేసి కార్ రిపేర్కి ఇచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు. అయితే రిపేర్ వచ్చిందా, నిజం చెప్తున్నావా, చెప్పరా నిజం చెప్పరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా నువ్వు ఆరుస్తావా తీరుస్తావా పెద్ద చేయడం కాకపోతే అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు. సరేరా మరి మరి ఖాళీగా ఉన్నావా అని చెప్పేసి అయితే సత్యం అయితే అడుగుతాడు. లేదు నాన్న, రాజేష్ గడి కార్ ఖాళీగానే ఉంది కదా నాన్న, వాడు ఖాళీ అయితే వాడు వెళ్తున్నాడు, నాకు ఖాళీ అయితే నేను వెళ్తున్నాను నాన్న అని చెప్పేసి అయితే ఇంకా బాలు అయితే రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఏమండి ఏదో వీడు కూడా ఏదో దాస్తున్నాడండి చెప్పట్లేదు అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. అబ్బా పొద్దున్నుంచి ఇదే గోలా నాకు దేవుడా అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఇంకా బాలు రూమ్లోకి వెళ్ళిపోయాక మీనా అయితే రూమ్లోకి వెళ్తుంది. ఏంటి ఫోన్ అంతా గట్టిగా విసిరేశారు, అసలు ఇందులో ఏముంది అని చెప్పేసి అయితే ఫోన్ తీసుకుని చూడబోతుంది మీనా అయితే. అప్పుడే ఇక బాలు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి, ఏయ్ నా ఫోన్ ముట్టుకోవద్దని నీకు చెప్పానా, అయినా ఫోన్ ముట్టుకోకూడదని తెలీదా నీకు అని చెప్పేసి అయితే బాలు అయితే మీనాని తిడతాడు. ఇంకా మీనా అయితే అదేంటండి మీ ఫోనే కదా, నేను ఏమన్నా బయట ఫోన్ తీసుకుందా, నా భార్యాభర్తల ఫోన్ ఒకటి కాదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మీనా అయితే. కాదు, ఎవరి ప్రైవసీ వాళ్ళది, నువ్వు నా ఫోన్ చెప్పా చేయకుండా ఎప్పుడు ముట్టుకోకు, నీ ఫోన్ ఎప్పుడైనా నేను చూసానా అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు. మీనా అయితే రూమ్ అంతా వెతికి ఇదిగో నా ఫోన్ ఇదిగో తీసుకోండి అని చెప్పి బాలు చేతిలో పెడుతుంది. నాకెందుకు, ఇది పెద్ద స్మార్ట్ ఫోన్ మరి తెగ మాట్లాడడానికి చూడడానికి, ఇదిగో తీసుకో అని చెప్పేసి ఇంకా మీనాకైతే ఇచ్చేస్తాడు మీనా ఫోన్ అయితే బాలు. దీంతో ఇంకా కోపం వచ్చి ఫోన్ అక్కడ పాడేసి మీనా అయితే రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇంకా కాఫీ అయితే పెడుతుంది మీనా అయితే. అప్పుడే ఇంకా పైనుంచి రవి అయితే కిందకి వచ్చి అలా రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. రేయ్ ఆగరా, నువ్వు కూడా పైన పడుకున్నావా, నీకు శృతికి ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అబ్బా అదేం లేదమ్మా, నువ్వు ఇప్పుడు మా మధ్యలో దూరకు, సరే కానీ వదినా వదినా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు రవి అయితే. ఏ రవి అని చెప్పేసి అయితే అడుగుతుంది మీనా. దీంతో శృతి కానీ మీకు పొద్దు నుంచి కనిపించిందా, తను ఎలా ఉంది కొంచెం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు రవి. నాకు కనిపించలేదు రవి, కానీ ఏమైంది, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మీనా. ఏం లేదు వదినా, చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, తను కోపంగా ఉందేమో, బాధపడుతుందేమో, ఎలా ఫీల్ అవుతుందేమో అని బాధేసింది పాపం నాకు అని చెప్పేసి అయితే రవి అయితే అంటాడు. నువ్వేమై మనసులో పెట్టుకోకు రవి, శృతిది చిన్నపిల్లల మనస్తత్వం, తను అంతగా ఏం ఆలోచించదు, నువ్వు వెళ్ళి చూడు ఏం పర్లేదు అని చెప్పేసి అయితే మీనా అయితే ధైర్యం చెప్పి రవిని అయితే రూమ్లోకి పంపిస్తుంది. దీంతో ఏరా దాంతో మాట్లాడుతున్నావు, నాకు చెప్పవా, మీనాకే చెప్పాలా, నేను ఇక్కడ ఒక పెద్ద మనిషిని ఉన్నాను కదా, నన్ను అడగచ్చు కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. నేను చెట్లు పుట్టలతో మాట్లాడనని చెప్పాను కదమ్మా, నేను అందుకే వదిలిని అడుగుతున్నానని చెప్పేసి అయితే అనేసి ఇంకా రవి అయితే ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళాక శృతి అయితే మంచం మీద డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇంకా డ్యాన్స్ వేయడం చూసి, శృతి దిగు, అయినా నీకు నేను పైన పడుకున్నాను ఎంచు కూడా బాధ లేదా, నీకు ఒక్కదానిమే పడుకున్నందుకు బాధ లేదా అని చెప్పేసి రవి అయితే అడుగుతాడు. నాకెందుకు బాధ రవి, చిన్న గిల్ట్ కూడా లేదు, హాయిగా మంచం మీద షాపుకొని పడుకున్నాను, కాళ్ళు చేతులు విశాలంగా పడుకున్నాను అని చెప్పి శృతి అయితే చెప్తుంది రవితోటి. ఇంకా చి నీ ఈగో వల్ల ఎంత వచ్చింది చూసావా అని చెప్పేసి అయితే రవి అయితే అంటాడు. నాదా ఈగో, రూమ్లోంచి ఎవరు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయినా నువ్వు వెళ్ళిపోయావా అని చెప్పి శృతి అయితే అడుగుతుంది. ఇక రవి అయితే దీన్ని వెళ్ళిపోవడానికి కారణం మీ అమ్మే కదా, మీ అమ్మ వల్లే కదా నేను రూమ్లోంచి వెళ్ళిపోయాను, అంతటికి కారణం మీ అమ్మే అని చెప్పేసి అయితే రవి అయితే అంటాడు. ఇక మా అమ్మ ఏం చేసింది, అయినా మా అమ్మ హాయిగా జాలీగా ట్రిప్కి వెళ్ళండి అని టికెట్స్ ఇవ్వడం కూడా నొప్పేనా నీకు, అయినా నీ ఈగో బాగా ఎక్కువైపోతుంది రవి, నువ్వు కూడా ఈ బాలు లాంటి వాడు అనుకోలేదు, సేమ్ బ్లడ్ లైన్ కదా అని అలాగే మాట్లాడతావులే అని చెప్పేసి శృతి అయితే అంటుంది. ఛే అని చెప్పేసి ఇంక రవి అయితే రూమ్ నుంచి బయటికి వస్తాడు. ఇంకా కింద మీనా అయితే కాఫీ పట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఏయ్ కాఫీ ఎవరికే, నేను అడిగానా నిన్ను అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. మీకు నేను తెచ్చాను అత్తయ్య అని చెప్పేసి అయితే అంటుంది. మరి ఎవరికైతే కాఫీ అని ప్రభావతి అడుగుతుంటే, ఇంకోటి రవికి అని చెప్పేసి రవికి అయితే కాఫీ ఇచ్చి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది మీనా అయితే. దీంతో ఏరా నీకు శృతికి గొడవైందని చెప్పట్లేదు, నువ్వు నన్ను అడగచ్చు కదా, నేను పెడతాం కదా కాఫీ అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. ఏం లేదులేం కానీ అమ్మ నన్ను రూమ్లోకి వెళ్ళింది నన్ను తినకు అని చెప్పేసి అయితే అంటాడు రవి. దీంతో చెప్పవా నువ్వు ఏం జరిగిందో అంటే, ఎందుకు గొడవను ఇంకా పెద్ద చేయడానికా, నువ్వేం దూరాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి పక్కకైతే వెళ్ళిపోతాడు రవి. చూసావా ప్రభావతి, నీతో ఎవరు చెప్పడానికి ఇష్టపడట్లేదు, నువ్వు ఎందుకని మధ్యలో దూరుతున్నావు, నువ్వు దూరకు, నేను చెప్పాను కదా అని చెప్పి సత్యం అయితే అంటాడు. దూరకుంటే ఎలా ఉంటానండి, వాళ్ళు కాపురంగానే సక్రమంగా లేకపోతే ఎలాగా, రేపొద్దున మనకి మనవలు వద్దా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. దీంతో సత్యం అయితే నీకు మనవాళ్ళ గురించి కాదలే కానీ నాకు నీకు వాళ్ళు చెప్పట్లేదనే కదా నీ బాధ, నువ్వేం బాధపడిపోకు, వాళ్ళు తీర్చుకుంటారులే కానీ నువ్వు సైలెంట్గా కూర్చో అని చెప్పేసి అయితే
సత్యం అయితే ఇంకా ప్రభావతితో ఇలా అంటాడు. ఇంకా అప్పుడే శృతి అయితే కిందకి వస్తుంది. ఆంటీ, రవి ముందు స్నానం చేస్తాడు, నేను వెళ్ళి స్నానం చేయనా చెప్పమనండి అని చెప్పేసి అయితే కిందకు వచ్చి శృతి అయితే అంటుంది. దీంతో తను వెళ్తే అరగంట చేస్తుంది, నేను వెళ్ళి వస్తానని చెప్పేసి రవి అయితే రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. దీంతో ఇంకా ఏమా శృతి, రవి ఎందుకు పైనుంచి కిందకి వచ్చాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతి శృతిని. ఇంకా శృతి అయితే పైకి వెళ్తే కిందకి రావాలి కదా అత్తయ్య అని చెప్పేసి అయితే సమాధానం ఇస్తుంది. దీంతో ఇంకా సత్యం మరియు మీనా అయితే నవ్వుకుంటారు. అది కాదమ్మా, నీకు రవికి ఏమైనా గొడవైందా అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి. ఇప్పుడు దాకా ఏం లేదత్తయ్య, ఇప్పుడు కానీ కావాలితే ఇప్పుడు చెప్తానులేండి అని చెప్పేసి శృతి అయితే పైకి వెళ్ళిపోతుంది. దీంతో ఇంకా నవ్వుకుని, చూసావా నేను చెప్పానా, నీకు అవసరమా, చూసావా ఇప్పటిదాకా బాగానే ఉన్నాము, మీ మధ్యలో తూరి గొడవ పెట్టకండి అని చెప్పేసి అయితే అంటుంది. దాని అర్థం అదే అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు. ఇంకా నోరు మూసుకుని ఉంటుంది ప్రభావతి అయితే. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.